రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. నగరమంతా జాతీయ భావం వెల్లివిరిసింది. చిన్న పెద్ద గణతంత్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నేతలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హోంమంత్రి మహమూద్ అలీ సహా ఇంద్రకరణ్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారి తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ భవన్ వద్ద గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 100 సంవత్సరాలు పోరాడి దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని కులాలకు, మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని రమణ తెలిపారు. 70 ఏళ్ల పాటు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య సంస్థలని కాపాడే విధంగా, బలపరిచే విధంగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళు ఇన్ని దశాబ్దాలుగా నిర్మించిన ప్రజాస్వామ్య సంస్థలని, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ని అనేక విధాలుగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ వారసులుగా మనం ఈ ప్రజాస్వామ్య సంస్థని కాపాడడానికి ఏ పోరాటానికైనా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఆ రాజ్యాంగంలో వచ్చేటువంటి హక్కుల ద్వారానే ఈనాడు సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదిగేటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం కోకొల్లుగా చూస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి వివక్ష కానీ, అనుమానాలు కానీ అన్ని నివృత్తి కావాలంటే రాజ్యాంగాన్ని సక్రమంగా అమర్చినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అది ప్రతి ఒక్కరి మీద అని చెప్పని కొందరి చేతుల్లోనే ఆర్థిక సంపద రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా సమాచారం మనం చూస్తూనే ఉన్నాం. అది సమాజానికి మంచిది కాదు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. హైదరాబాద్ సైఫాబాద్ లో డీజీపీ కార్యాలయంలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన శాంతి భద్రతల ఐజీ స్వాతి లక్రా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సీఐఎస్ఎఫ్ బలగాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.